హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు చూస్తున్న చార్ట్ అయితే ఆఫ్టర్ మార్కెట్ డేటా అండి. ఆఫ్టర్ మార్కెట్ని ఎందుకు చూస్తున్నామంటే ఈ చార్ట్లో మన ఎంట్రీ సెటప్ యూస్ చేసి మనకు ఎంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి బ్యాక్ టెస్ట్ అయితే చేద్దామండి. ఓకే, సో మనం ఒకసారి చార్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే స్వింగ్ లో ఈ స్వింగ్ హై అండి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే స్వింగ్ లో అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ స్వింగ్ లో బ్రేక్ చేసి ఇక్కడ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందండి. సో మనకి ఇక్కడ మార్కెట్ అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడైతే లిక్విడిటీ అనేది ఉందండి. సో లిక్విడిటీ, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ అండి. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో మార్కెట్ ఆల్మోస్ట్ మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏరియా వరకు వచ్చిందండి. సో ఇక్కడ మనకు ఒక మంచి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం సెల్ సైడ్ అయితే ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చండి. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందంటే, సో ఇక్కడ మనకు క్యాండిల్ బ్రేక్ చేసి బేరీస్ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందండి. ఓకే, సో అగైన్ మన ఆర్డర్ బ్లాక్ ఏరియాకి అయితే రీటెస్ట్ కోసం క్యాండిల్ వచ్చిందండి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ అయితే సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ ఇక్కడ వరకు, సో టార్గెట్ ఇక్కడ వరకు చూడవచ్చు అండి. ఓకే, సో నేను మీకు ఈ ఎంట్రీ ప్లాన్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ స్వింగ్లో అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మనం అగైన్ బయింగ్ అయితే చూసామండి. సో ఇక్కడ మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేస్తామండి. ఈ హైలో మనం సెల్లింగ్ అయితే ప్లాన్ చేస్తాము. సో ఇక్కడ నుంచి అగైన్ ఈ లో వరకు మనం టార్గెట్కి అయితే వెయిట్ చేస్తామండి. సో సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తామండి. సో ఇక్కడ చూసినట్లయితే పిఓఐ ఇస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో మార్కెట్ అయితే ఈ జోన్ వరకు వచ్చిందండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ మనకి మంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత మనం సెల్ సైడ్ అయితే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ బుల్లిష్ క్యాండిల్ని బ్రేక్ చేసి బేరిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందండి. సో అగైన్ ఇక్కడ ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చండి. సో ఇక్కడ నుంచి అగైన్ ఇక్కడ రీటెస్ట్కి అయితే వచ్చిందండి. రీటెస్ట్కి వచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుందండి. సో టార్గెట్ ఈ స్వింగ్లో వరకు వెయిట్ చేయొచ్చండి. సో చూడండి, ఈ విధంగా మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయొచ్చు లైవ్ మార్కెట్లో కూడా. సో అగైన్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది స్వింగ్ హై అండి. ఓకే, ఇది స్వింగ్లో. సో ఎప్పుడైతే ఈ స్వింగ్ హైని మార్కెట్ బ్రేక్ చేసిందో, సో అగైన్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోకి ఫామ్ అయినట్లు కన్సిడర్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ బ్రేక్. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ నుండి పైకి వెళ్ళి అగైన్ ఈ బ్రేకర్ బ్లాక్ జోన్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే బయింగ్ అయితే ప్లాన్ చేయొచ్చండి. సో సేమ్ అదేవిధంగా సో ఇక్కడ ఈ డోజీ క్యాండిల్ పైన క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు అగైన్ రీటెస్ట్కి వచ్చినప్పుడు
ఈ డోజీ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చండి. ఓకే. ఓకే. సో ఇక్కడ నుండి టార్గెట్ అనేది ఈ స్వింగ్ హై వరకు వెయిట్ చేయొచ్చండి. ఇక్కడ వరకు టార్గెట్ అనేది. సో ఇక్కడ మనం చూడవచ్చు మన టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఈ విధంగా మనం లైవ్ మార్కెట్లో కూడా ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చండి.